అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ప్రజలకు మేలు జరగడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను మొక్కుబడిగా మాత్రమే తగ్గించారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే 45-50 రూపాయలకే పెట్రోల్ అందాలని అన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ధర మరీ ఎక్కువగా ఉందన్న ఆయన పెంచిన అన్ని ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గిపోయినా కూడా అందుకు అనుగుణంగా ఇక్కడ ప్రజలకు మేలు జరగట్లేదు. ఉదాహరణకు గతంలో జూన్లో తీసుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ $115 దాకా ఉన్నది. అది ఇప్పుడు $47.5 రావడం జరిగింది. అర్థం కన్నా పైన తగ్గింది. అదే నిష్పత్తితో ఇక్కడ మన భారతదేశంలో ఆ రకంగా ప్రైసెస్ తగ్గించకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతుంది. పెట్రోల్ ప్రైసెస్ అంత తగ్గుతున్నాయి కాబట్టి దాదాపుగా అర్థం కంటే తగ్గాల్సిన అవసరం ఉంది. ఆ నిష్పత్తుల్లో తగ్గించాలని డిమాండ్ చేయడంతో పాటు గతంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని నిత్యావసర సరుకులు గాల్లోకి తీసుకెళ్లిపోయారు. ఆర్టీసీ ఛార్జీలు, రైలు ఛార్జీలు అన్ని కూడా పెంచడం జరిగింది. ఈరోజు తగ్గుతున్నా కూడా ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ దేంట్లో కూడా ధరలు తగ్గించకుండా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించట్లేదు, రైలు ఛార్జీలు తగ్గించట్లేదు. నిత్యావసర సరుకులు తీసుకుంటే ఇంకా గాలి పెరుగుతున్నాయి, కానీ ఈ ప్రైసెస్ తగ్గుతున్నా దాన్ని కంట్రోల్ చేయకుండా ఉన్నటువంటిది ఈ పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటే గతంలో ఈ ప్రైసెస్ను బట్టి ఎరువుల ధరలు కూడా పెంచేటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తగ్గించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.